బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ ఈ రోజే ప్రారంభం కానుంది. ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్స్ కూడా రీచెకింగ్ చేయనున్నారు. ప్రతిరోజు 2 పోలింగ్ బూత్ల చొప్పున 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ ప్రక్రియ ఉండబోతోంది. ఈ నెల 24 వరకు ఈవీఎంల రీవెరిఫికేషన్ కొనసాగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ ఇవాళ నుండే ప్రారంభం కానుంది. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్స్ ను కూడా రీచెకింగ్ చేయనున్నారు. ప్రతిరోజు 2 పోలింగ్ బూత్ల చొప్పున 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది. ఈ నెల 24 వరకు ఈవీఎంల రీవెరిఫికేషన్ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కాశీరావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కాశీరావు, చెప్పండి, బాలినేని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈవీఎంలతో పాటు వీవీప్యాట్స్ కూడా రీచెకింగ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? నాలుగు రోజుల పాటు మాక్ పోలింగ్ జరుగుతుంది. రోజుకు 3 ఈవీఎంలు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒంగోలులో మొత్తం 12 పోలింగ్ కేంద్రాలు అనగా 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 250 ఈ మొత్తం ఈ పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి ఈవీఎం విశేషాన్ని పరిశీలిస్తున్నారు. ఈ రోజు నుంచి ఈ 24 రోజులు కూడా ఈ కొనసాగుతా ఉంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 6 రోజుల పాటు రాష్ట్రానికి అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం కూడా సీసీ కెమెరాలో జరుగుతుంది. కాగా ఎన్నికలపై అనుమానం చేసినటువంటి వైసీపీ మాజీ మంత్రి ఆర్నేని శ్రీనివాస్ రెడ్డి 12 ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన ప్రకారం మాక్ పోలింగ్ అలాగే రీచెకింగ్ చేసేందుకు కూడా సిద్ధమైంది. అయితే ప్రకారం ఈవీఎం ఫలితాలను వీవీ ప్యాట్స్ కల్పించాలని కూడా హైకోర్టును ఆదేశించారు. అయితే హైకోర్టు విచారణ చేసి ఆదేశాన్ని ఇవ్వాల్సింది. అయితే హైకోర్టు వెంటనే వాయిదా వేసింది. ఇక ఆపరేటర్ కూడా ఇచ్చి కొనసాగించే పరిస్థితి. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి మొత్తం 26 మంది చేశారు. దాంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అంశాలను జనార్దన్ విజయం సాధించారు. 34,40 ఓట్ల వారికి విజయం సాధించారు. అయితే ఓటింగ్ సమస్యలు అనుమానాలు ఉన్నాయని చెప్పి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పరిస్థితుంది. 12 కేంద్రాల్లో మక్కువ నిర్వహణ కూడా 5,66,000 కూడా బాలినేని చెందించారు. దీంతో ఈవీఎం పరిసరాలు ఏర్పాటు చేసింది. ఈ మాక్ పోలింగ్ తయారు చేసేటువంటి ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మొత్తం అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ 12 కేంద్రాల్లో ఉన్నటువంటి ఈవీఎంలతో మొత్తం కూడా ఏదైతే డేటా ఉందో ఆ డేటాను రికార్డ్ చేసి డేటా మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తారు. ఆ క్లియర్ చేసిన తర్వాత ఈ మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అంటే మాక్ పోలింగ్ నిర్వహించే ప్రక్రియ అంతా కూడా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఈవీఎంలో అంటే రోజుకు 3 ఈవీఎంలు పరిశీలన చేస్తారు. సైకిల్ గుర్తు పడుతుందా లేదా వైసీపీ ఫ్యాన్ గుర్తు పోల్ విషయాలను కూడా దీంట్లో చర్చించేందుకు చేసేందుకు కూడా అవకాశాన్ని ఎన్నికల అధికారులు వీళ్ళు కల్పించే పరిస్థితులు కనిపిస్తుంది. మొత్తం మీద అయితే
మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం ఈ రోజు నుంచి 24 వరకు కంప్లీట్ అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 6 రోజుల పాటు కూడా మాక్ పోలింగ్ అధికారులు నిర్వహిస్తున్నారు. ఎస్ కాశీరావు, ఇప్పుడు మనం ఈ ఎన్నికల రీవెరిఫికేషన్ కి సంబంధించి దీనికి ఎవరెవరి పర్యవేక్షణలో జరగబోతుంది, తర్వాత దీనికి సంబంధించి ప్రత్యర్థులు కూడా దీంట్లో హాజరవబోతున్నారా? బాలినేని గారి ఎదురుగుండా ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో 2 పోలింగ్ కేంద్రాల చొప్పున ప్రతిరోజు కౌంటింగ్ చేసి ఈ ప్రక్రియలో ఏ విధమైనటువంటి అధికార భద్రతా ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు? అంటే ఇది కేవలం జనిమా, ఇది కేవలం ఏంటంటే మాక్ పోలింగ్ ప్రక్రియ అన్నమాట. అంటే మాక్ పోలింగ్ ప్రక్రియ అంటే ఈ ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానాలు వ్యక్తం పరుస్తున్నారో, అంటే 12 పోలింగ్ కేంద్రాల్లో తనకు వ్యతిరేకంగా ఓటింగ్ అంటే ఓటింగ్ జరిగినప్పుడు కూడా తనకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని చెప్పి ఆయన భావించినటువంటి నేపథ్యంలో ఫీజు కట్టి అంటే ఆ ఈవీఎంలకు సంబంధించి చెక్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మాక్ పోలింగ్ ఏదైతే 12 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఈవీఎంలను ఆయన రీవెరిఫికేషన్ చేస్తారు. అంటే అందులో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తారు. ఆ డేటాని రికార్డ్ చేసి భద్రపరుస్తారు. ఈ ఈవీఎంలు ప్రతిరోజు 3 ఈవీఎంలలో వాళ్ళు చెక్ చేస్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఎన్నికల సంఘం అధికారులు చెక్ చేస్తారనమాట. ఎన్నికల మాక్ పోలింగ్ అంటే ముందుగా దాన్ని ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో అధికారులు ఫ్యాన్ గుర్తుకు ఈవీఎంలో ఫ్యాన్ గుర్తుకు ఫ్యాన్ గుర్తే డిస్ప్లే అవుతుందా లేదా సైకిల్ డిస్ప్లే అవుతుందా అన్నది కూడా ఆయన సమక్షంలోనే అధికారులు దాన్ని పరిశీలన చేస్తారు. దీనికి సంబంధించి ఈ మార్కెటింగ్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పాల్గొన్న పరిస్థితి అయితే మొత్తం ఆయన తన సమీప ప్రత్యర్థి అయినటువంటి రామచంద్ర జనార్దన్ విజయం సాధించిన పరిస్థితి అయితే 34,060 ఓట్లతో భారీ మెజారిటీతో విజయం సాధించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి తనకి అంటే తనకు జనం ఓట్లు వేసినప్పుడు కూడా ఈవీఎంలో ఫలితాలు తారుమారయ్యనే అనుమానంతో ఈయన ఈ రోజు ఈ మాక్ పోలింగ్ సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వానికి ఫీజు కూడా చెల్లించడం జరిగింది. ఈ సమక్షంలోనే అంటే దాదాపు ఈ నెల ఈ రోజు నుంచి 24 వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రోజుకు 3 ఈవీఎంలలో నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాశీరావు.